ఇయర్ రాబోతుంది. అందరూ సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నారు. సో, నేనిక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతోని షేర్ చేసుకుందామని వచ్చిన. 2025 వెళ్ళిపోబోతుంది. 2026 రాబోతుంది. అయితే 25 ఇయర్ అనేది గడిచిపోయింది అని అలా చూడకుండా, మన జీవితంలో నుంచి ఒక విలువైన సంవత్సరం వెళ్ళిపోయింది. మనము మన లక్ష్యాలను ఎంత మేరకు సాధించినాం, మనల్ని మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకోగలిగినాం అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టైం పాస్ చేయడంలో గ్రోత్ లేదు, టైంని సద్వినియోగం చేసుకోవడంలోనూ గ్రోత్ ఉంది. కాబట్టి సెలబ్రేషన్లో పడి మనము స్పృహ కోల్పోకుండా ఈ విషయాలను కూడా మనం ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఈ రోజులాగానే పోయిన సంవత్సరం కూడా ఏవో ప్లాన్స్ చేసి ఉంటాం మనం తప్పకుండా. మరి వాటిని మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకోగలిగినాం, వాటి కోసం మనం ఎంత ప్రయత్నం చేసినాం సిన్సియర్గా అండ్ హానెస్ట్గా అనేది చూసుకోవాలి మనం. ఎందుకంటే ఈ విధంగా సెలబ్రేషన్స్ వస్తుంటాయి ఎవ్రీ ఇయర్, కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది కదా. మరి మనం అనుకున్నది చేయగలుగుతున్నామా, చేస్తున్నామా, అటువైపుగా మన ప్రయత్నాలు ఎంతవరకు ప్రోగ్రెస్ ఉన్నాయి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. తరచుగా మనం ఈ మధ్య వార్తల్లో వింటున్నాం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో, హాస్టల్స్లో ఉండే వాళ్ళల్లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి. ఒక్కరోజు ఎంజాయ్మెంట్ కోసమని లైఫ్ని రిస్క్లో పడేసుకోవద్దు. కాబట్టి దానికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము. ఎంటర్టైన్మెంట్ అవసరమే జీవితంలో, ఎందుకంటే ఎప్పుడూ పని చేసుకుంటూనే ఉండలేము. మన జీవితంలో ఆనందంగా గడిపిన క్షణాలే మనకు మెమొరీస్గా ఉంటాయి కాబట్టి దానిలో ఏం తప్పులేదు. కానీ సరైన విధంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. తప్పదాగి బైక్స్ పైన ఓవర్ స్పీడ్లో వెళ్ళి మళ్ళీ డివైడర్ని గుద్ది లేకపోతే ఇంకెవరినైనా యాక్సిడెంట్ చేసి చచ్చిపోతే అది కూడా కుటుంబానికి తీవ్రని లోటునే మిగులుస్తుంది. ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఎఫైర్స్ చేసి దానిలో ఆరోగ్యాలు పాడు చేసుకుంటే కూడా మనము జీవితాన్ని కోల్పోయిన వాళ్ళమే అవుతాం. ఎందుకంటే మనం బాగుంటేనే మన లక్ష్యాలను మనం సాధించుకోగలం. కాబట్టి ఏంటంటే లైఫ్లో సక్సెస్ అయినోడికి ప్రతిరోజు పండగనే. ఇది సాధారణంగా ఇట్లాంటి స్పెషల్ డేస్లో ఎలాంటి సక్సెస్ లేనోళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సెలబ్రేట్ చేసుకోవడానికి వేరే డేస్ ఏం లేనోళ్ళు, అంటే ఇప్పుడు గ్రేట్ అచీవ్మెంట్ చేసినోడికి లైఫ్లో వాడు సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్నో రోజులు ఉంటాయి వాడికి. సాధారణంగా ఏం లేనోళ్ళు ఇట్లాంటి అకేషన్స్కి ఎక్కువ చూస్తుంటారు సెలబ్రేట్ చేసుకోవడానికి. కాబట్టి ఎవరి క్యాపబిలిటీలో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆరోగ్యం జాగ్రత్త. తాగడం కానీ, తినడం కానీ, లేదంటే ఇట్లాంటి వాటిల్లో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఓయో తర్వాత